కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా సార్? మీరు ఫస్ట్ ఉంటుందని మీరు అంటున్నారు. 100% మా ఇద్దరు సమోజ్యంలో ఉంటారు, మాకు దూరంగానే. వాళ్ళు ఎట్టి పోసడంగా మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో బీజేపీ పెట్టే కూడా కాంగ్రెస్ పెట్టినే వెళ్ళే, కాంగ్రెస్ పెట్టే కూడా బీజేపీ పెట్టినే పెట్టలే, మా మీద అందరు పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వాళ్ళిద్దరు అలయన్స్తో ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి బండి సంజయ్ వాళ్ళని అనకుండా నన్ను అంటేంది? వాళ్ళని అనాలే కదా. ప్రభుత్వ బాధ్యత వేయకుండా మమ్మల్ని ఎందుకంటే అర్థమైంది. వాళ్ళు ఎట్లా డెఫినెట్గా తెర వెనుక అందరూ తెలుసు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకటి అని చెప్పి ప్రపంచమో తెలుసు, కానీ మేము కాదు కదా. 100% బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని కాంగ్రెస్ ప్రాంతాలకు ఓడు, గంగుల కమలా ఏరియాలకు పోతలేడు, చొప్పదండి ఓడు, జమ్మి కూడా ఓడు, ఎక్కువ ప్రాంతం లేడు. ఎక్కడైతే గంగుల కమలా పవర్ఫుల్గా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ టార్గెట్ ఇస్తాడు, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది కదా అక్కడ ఓడు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కప్పైపోయింది కరెక్ట్ క్లియర్గా. సో కాబట్టి అలయన్స్గా నడుస్తూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అంతా డమ్మి క్యాన్లు పెట్టిండు బీజేపీ గెలవాలని. మా మీద పోటీ కాంగ్రెస్లు పెడుతున్నారు, బీజేపీలు పెడుతున్నారు, కానీ వాళ్ళ మీద ఒకరు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఈరోజు చూడండి మీరు, ప్రజలకు తీయలేదు ఈ రెండు పార్టీలు ఓడగొట్టాలని చెప్పి పవన్ ప్రజలకు వచ్చేసి. వాట్ అబౌట్ కాంగ్రెస్? ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు కదా, ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు. సో వీళ్ళందరూ ఉన్నారు కదా, మేము ఖచ్చితంగా మాదే అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అలయన్స్ విత్ ద ఎంఐఎం అండ్ బీజేపీ డెఫినెట్గా. ఎంఐఎంతో బీజేపీ, ఎంఐఎంతో ఒక పొద్దు, బీజేపీతో ఒక పొత్తున్నది కాబట్టి 100% మా పట్టిస్తుంది కాబట్టి. అందుకే పొన్నం ప్రభాకర్కి వస్తలేడు, శిరవ వస్తాడు, లక్ష్మణ్ ఎవ్వరు వస్తలేరు. కేవలము ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు ఆల్రెడీ, వాళ్ళ అభ్యర్థి. ఇప్పుడు బండి సంజయ్కి అప్పయిపోయిండ్రు, వాళ్ళు ముగ్గురు వస్తలేరు. నిజంగానే సత్తా ఉందనుకో. మరి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి, కార్పొరేషన్ పెట్టాలి, ఎందుకు రూరల్ పెట్టినావు? ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడనే కదా, బండి సంజయ్కి అప్పయిపోయింది ఇక్కడ. అందుకే దయచేసి మా కరీంనగర్ సోదరులారా, ఇక్కడ మా ఫైటు కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి మా ఫైట్ వాళ్ళ మీద ఉంటుంది. మేము భావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గంగుల కమలాకర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.